చేస్తున్నాం దేవుని సేవకుడిగా. అట్లాగే మరి ఇక్కడ ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి మా దైవజనులు జేమ్స్ గారికి హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా మా మధ్యలో ఉన్న దైవజనులు మరి రమేష్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయమైన కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్యానికి వెళ్ళడానికి ముందుగా దేవుడు మా కుటుంబాన్ని ఎలా రక్షించాడు, ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు, ఈరోజు మరి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించబడిన గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మొదలుగా ఈ సాక్ష్యంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలున్నాయి. ఎందుకంటే ఇట్లాగే ఎక్కడ జరిగిన ప్రార్థనలు జరుగుతున్నా వెనకుండి చాలా అవమానకరంగా మాట్లాడి హేళన చేసి సేవకులు తిట్టి ఇన్ని రకాలుగా చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇట్లా పబ్లిక్గా నిలబడి దేవుడు మా కుటుంబంలో ఈ గొప్ప కార్యం చేశాడు అని చెప్పగలుగుతున్నానంటే కేవలం మా దేవుడు మా కుటుంబం పట్ల చేసిన అద్భుత కార్యాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు సాక్ష్యానికి వెళ్ళడానికి ముందుగా మానవ జీవితంలో ప్రతి మానవునికి 3 రకాల సమస్యలు ప్రాముఖ్యంగా ఉంటాయి. 1 అనారోగ్యం, 2 ఆర్థిక ఇబ్బంది, 3 మనశ్శాంతి. విన్నారమ్మా? ప్రతి కుటుంబంలో ఇది యూనివర్సల్ ప్రాబ్లమే. ఇది ఒక్క మన ఇంట్లోనే కాదు, మన విజయవాడనే కాదు, ఈ ప్రపంచం మొత్తం మీద ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న 3 సమస్యలు. 1 అనారోగ్య సమస్య, 2 ఆర్థిక సమస్య, 3 మనశ్శాంతి లేని సమస్య. ఎందుకంటే ఈ 3 సమస్యలకు మించి మానవుడికి ఇంకే సమస్యలు ఉండవు. అంతేనేటమ్మా? ఈ 3టికి మించి ఏముండవు. అయితే ఈ 3 సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబంలో వచ్చాను. ఈ 3 సమస్యల నుంచి అది జాగ్రత్తగా ఈ రాత్రి నా సాక్ష్యాన్ని పంచుకొని తర్వాత మనము కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని విని మనం ముగించుకున్న సమయంలో నేను సరే చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని తల్లు వచ్చి చిన్న ప్రార్థన. మరి ఈ రాత్రి దేవుడు మనందరితో కూడా మాట్లాడినట్లు పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో ఉంటే అని సెలవిచ్చారు తండ్రి. నాయనా, మీ దాసులు మరి ప్రాంగణమంతా ఈ ప్రాంతమంతా మీ గురించి తెలియపరచాలని, రక్షణ లేని వారు రక్షణ పొందాలని, పొందిన వారు పరిశుద్ధంగా జీవించాలని తండ్రి ఎంతో ఆశతో కూడికి ఏర్పాటు చేసుకుని ఉండగా దేవా, మీ పక్షాన మీ దాసునిగా నిలబడి ఉండగా నన్ను మరుగు చేయండి. మీరే మాతో మాట్లాడండి. మా మాటలు ఎవ్వరికీ పనికిరావయ్యా. మీ మాటలే ప్రతి హృదయాన్ని తాకేవి కనుక నాతో అందరితో మాట్లాడి ఈ రాత్రి ఒక నూతన సత్యముతో, నూతన ఉద్యమంతో, నూతన ఆత్మానుభవంతో నింపిక నుంచి మమ్మల్ని పంపించమని, కరెంటు వల్ల కానీ వాతావరణం వల్ల కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అపవాదికి అప్పచేసి మీ నామానికి జయము తెచ్చుకునమని, ఈ కూడిక ద్వారా నాయన పడిన కష్టము, పెట్టిన ఖర్చు ఎక్కడ వృధా కాకుండా నాయన అనేక ఆత్మలు ఉజ్జీపబడినట్టు మీరే గొప్ప కార్యాలు జరిగించి నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని మా ఆశ్చర్య కార్యాలు చేస్తూ మా సాక్ష్యానికి కారకుడైన మా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయమున జాగ్రత్తగా నా సాక్ష్యాన్ని వినండి. విజయవాడలో మన ఏలూరు రోడ్డు, గోరీల దొడ్డి అని ఉంది, ఐడియా ఉంది కదమ్మా? గోరీల దొడ్డి అని ఏలూరు రోడ్డు దగ్గర, విజయడైస్ దగ్గర. ఆ ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగింది. మేము 4 సంతానం, అన్నయ్య, అక్క, నేను, చెల్లి. అన్నయ్య పేరు సత్యం నాయుడు, ఆ అక్క పేరు పార్వతి, చెల్లి పేరు లక్ష్మి, నా పేరు వెంకటేశ్వరరావు. చాలా జాగ్రత్తగా సాక్ష్యం ఈరోజు. ఎందుకంటే చాలా కుటుంబాలు ఏంటంటే ఈ 3 సమస్యలతో కొట్టుమిట్టాడుతూ వాటిలోంచి బయటపడలేకపోతున్నారు. కారణం ఏంటి?
దేవుడు మా కుటుంబంలో ఈ 3 సమస్యల నుంచి ఎలా విడిపించాడు, ఈ రాత్రి మనల్ని కూడా ఎలా విడిపిస్తాడు అని చెప్పాలని మరి సేవకులు ఎంతో ప్రార్థించి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. నేను ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళడానికి మాత్రం కాదు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దేవుని దగ్గర నుంచి 3 విషయాలు మనము అభివృద్ధి చెందాలి. 1 ఆరోగ్యంగా ఉండాలి, 2 ఆర్థికంగా ఎదగాలి, 3 మనశ్శాంతిగా ఉండాలి. ఈ 3టికి మించి ఇంకా మానవ జీవితానికి ఇంకేం అవసరం లేదు. అయితే మేము 4 సంతానము. మా కుటుంబం ఎలా ఉండేదంటే విగ్రహారాధన కుటుంబం. మా అమ్మగారు భయంకరమైన పూజలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు, మామూలుగా కాదు. అయితే మా అమ్మకి చదువు లేదు. ఈ చదువు లేకపోవడం వలన ఆమె ఏంటంటే మొత్తం పూజలు పునస్కారాలు ఎవరు ఏది చెప్తే చేసేది. ఎంత భక్తి అంటే ఇక్కడ విజయ టాకీస్ దగ్గర నుంచి కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి తెల్లవారుజామున మళ్ళీ ఇక్కడ మన విజయ దగ్గరకు వచ్చి అక్కడ మళ్ళీ ఆ తులసి చెట్టు ఉంటే చుట్టూ తిరుగు పూజ చేసి మేము 4 పిల్లలు పడుకుంటే తెల్లారి చూడ మా మొక్కల మీద మట్టి బొట్టు ఉండేది. మట్టి కనబడేది మొక్క మీద. మాకు అర్థమయ్యేది కాదు, ఏంటి మట్టి ఉంది మొక్క మీద అని చెప్పంటే మా అమ్మ మేము లేచేలోపు మా మొక్కల మీద మట్టి బొట్టు పెట్టేది. అంటే అంత భక్తి చేసేది. కానీ ఇంట్లో మనశ్శాంతి ఉండేది కాదు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉండేవి కాదు, ఇంట్లో అన్ని సమస్యలేనమ్మా. ఎందుకనంటే మా నాన్నగారికి బాగా తాగుడు అలవాటు. మాకు ఊహ తెలిసేటప్పటికల్లా అన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు. అటు మాకు ఇంట్లో ఇక ఏ రోజు ఆ రోజు అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక ఏ రోజు ఆ రోజు తీసుకొస్తేనే తినే పరిస్థితి అయిపోయింది. అదే పరిస్థితుల్లో ఇక అమ్మేమో ఇట్లా ఈ పూజలు పునస్కారాలు, ఇక నానేమో ఆయన తాగుడు, ఇక అన్నయ్య మేమందరం అంటే అన్నయ్య కూడా చదువు మానిపించేసి అన్నయ్యని అక్కడ చదువు మానిపించేసి మా అన్నయ్య షెడ్లో మెకానిక్గా ఆయన ఉండేవాడు. ఇక చెల్లి నేను ఏదో స్కూల్కి అడపదడప అట్లా ఇల్లు వస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇటువంటి ఈ పరిస్థితుల్లోని ఇక అన్నయ్య అక్క వీళ్ళిద్దరూ కూడా కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళకి వివాహం చేయాలి. అయితే ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఎక్కడ ఇలాగే ప్రార్థన జరిగేది. కరెక్ట్గా ఆ విజయ సిద్ధు దేవేల మిల్ రోడ్ అంటారు దాన్ని. ఆ రోడ్లో అక్కడ ఒక ఇంట్లో చర్చి జరిగేది, ప్రార్థన జరిగేది. కరెక్ట్గా ఆదివారం ప్రార్థన జరిగే టైంలో మేమందరం వెళ్ళి ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆ పక్క నుండి హల్లెలూయా హల్లెలూయా అని గట్టిగా బయట అరుతూ ఉండు ఎగతాళి చేయడానికి. వాళ్ళు ఎగతాళి చేస్తా ఎవరు వచ్చినా అదిగో హల్లెలూయా వస్తున్నాడు రా, విన్నారా? ఎంతగా తిట్టేవాళ్ళు మామూలుగా కాదు. అట్లాగే బల్లాడని తీసుకునే రోజైతే భయంకరంగా ఎగతాళి చేసేవాళ్ళం. ఎన్ని రకాలుగా తిట్టాలని రకాలు తిట్టేవాళ్ళం. అటువంటి జరుగుతున్న పరిస్థితుల్లో అన్నయ్య అక్క వీళ్ళిద్దరికీ వివాహం చేయాలి. ఒకే రోజు ఒకే ముహూర్తాన జరిగింది. ఇది ఎప్పుడంటే 1984 సంవత్సరంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. 84 సంవత్సరంలో ఒకే రోజు ఒకే సమయంలో అక్క అన్నయ్యకి పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయ ప్రకారం జరిగింది. సరే 84 పెళ్ళయింది. 87వ సంవత్సరం అక్క ఆమె గర్భవతిగా ఉంది. ఆమె ప్రసవించే సమయం అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చక్కని పాప పుట్టింది, నార్మల్ డెలివరీ. 3వ రోజు ఇంటికి పంపించేశారు. ఇంటికి తీసుకొచ్చారు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, అంతా సంతోషించారు. అయితే 4వ రోజు నుంచి అక్కకి కడుపు నొప్పి రావడం ప్రారంభించింది. ఆ కడుపు నొప్పి ఎప్పుడైతే రావడం ప్రారంభించిందో ఇక చాలామంది ఏమన్నారంటే బాలింత కదమ్మా, జనరల్గా ఇలా వస్తుందిలే, ఏం కంగారు పడమాకండి అని చెప్పండి. 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, కడుపు నొప్పి తగ్గట్లా. ఇక మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ అమెరికన్ హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళి చూపించారు. ఇక అప్పుడేంటంటే ఈ 87వ సంవత్సరం ఆ ప్రాంతాల్లో ఈ స్కానింగ్లు ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు ఉన్నదల్లా ఎక్స్రే ఒకటే. ఎన్ని ఎక్స్రేలు తీసినా జబ్బేంటి తెలియట్లా, జబ్బేంటి అర్థం కావట్లా. ఇటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఎంత ప్రయత్నం చేసినా ఆ కడుపు నొప్పి తగ్గట్లేదు, లోపలికి తిండి వెళ్ళట్లేదు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె ప్రసవించకముందు, డెలివరీ అవ్వకముందు పొట్ట ఎట్లాగైతే ఉందో అట్లా పెరిగిపోతుంది, పొట్ట పెరిగిపోతుంది. పాపేమో ఇంట్లో ఉంది, ఆమెకేమో తల్లిపాళ్ళు, ఈమెమో హాస్పిటల్లో ఉంది. అసలు నిజంగా మీరు ఆలోచించండి, ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది. అదే పరిస్థితుల్లో మాకున్న ఒకే ఒక్క స్థలం రావర్పాడులో
ఇది కష్టపడి పైసా కూడబెట్టుకొని నాన్నకున్న స్థలం అది 150 గజాల స్థలం ఉంటే ఆ స్థలం కూడా వేరే వాళ్ళు తక్కువ రేటుకి అప్పుడు 500 అప్పుడు 1000 అట్లా ఇచ్చి హాస్పిటల్ బిల్ కోసం కట్టడానికి ఆ ఉన్న స్థలం కూడా వాళ్ళు తీసేసుకున్నారు. అన్నీ అయిపోయింది. నిజంగా అటువంటి దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది. ఒకరోజు 2 రోజులు కాదమ్మా, దగ్గర దగ్గర 22 రోజులు హాస్పిటల్లో ఉంది. ఇక కానీ ఉంటే ఉంది, బాగుపడితే పర్వాలా, జబ్బునేమేం పట్ల. ఇక చివరికి ఆ పొట్ట పెరిగిపోయి లోపలికి తిండేలక ఒకరోజు కరెక్ట్గా 23వ రోజు, కొంచెం జాగ్రత్త వినండి, 23వ రోజు కరెక్ట్గా ఈ టైం రాత్రి 8, 7:30, 8 ప్రాంతాల్లో అమెరికన్ హాస్పిటల్లో సిస్టర్స్ అమ్మని నాన్న పిలిచి ఒక ఫైల్ మీద సంతకం తీసుకున్నారు. ఏమన్నా తెలుసా? ఇక మీ అమ్మాయిని వైద్యం చేయడం మాకు అర్థం కావట్లా, జబ్బేంటి అర్థం కావట్లేదు, కాబట్టి ఇక మీరు రేపు పొద్దున్న శవాన్ని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పారు. అయితే ఈలోపు ఏం జరిగిందంటే 23 రోజులకు మధ్యలో ఎవరో ఏమన్నారంటే అమ్మతో, మీరు హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టారా హాస్పిటల్ దగ్గర అన్నాడు. కొట్టలేదండి అమ్మ. అయితే గాలి పట్టింది. ఏం పట్టింది? గాలి పట్టింది. అందుకని వన్ టౌన్ జెండా చెట్టు దగ్గర ఒక ఆయన సింగ్ అని ఉంటాడు, ఇదివరకు భూత వైద్యం ఉండేవాడు అక్కడ. ఆ జెండా చెట్టు కింద కూర్చునేవాడు అనమాట. మొత్తం అక్కడ గుళ్ళాగుండి అక్కడ ఉండేవాడు. అయితే అక్కడికి వెళ్ళి ఒక 500 తీసుకుంటాడు. ఆ రోజుల్లో 500 అంటే ఈరోజు 10,000తో సమానం. 500 తీసుకుంటాడు. తీసుకొని ఒక కోడిపెట్ట కూడా తీసుకుంటాడు. అది ఏ రంగు? నల్లటి కోడిపెట్ట కూడా తీసుకుంటాడు. తీసుకొని 3 నిమ్మకాయలు ఇస్తాడు. తీసుకొచ్చి మీ అమ్మాయి తల కింద పెట్టండి, దెబ్బకి వదిలిపోద్ది, దెయ్యం వదిలిపోద్ది అని చెప్పారు. ఏది? ఈ డాక్టర్ చెప్పడానికి ముందు 23 రోజులకు మధ్యలో, అంటే ఒక 15 రోజులు దాటిన తర్వాత. అయితే అమ్మ నన్ను ఏం చేశారంటే, ఎలాగైనా మా అమ్మాయి బతకాలని మళ్ళీ ఎక్కడో అప్పో చేసి ఆ 500 తీసుకొచ్చి మొత్తం కోడిపెట్ట తీసుకొని ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆ వన్ టౌన్ వెళ్ళి వాడికి ఆ కోడిపెట్ట ఇచ్చి 500 ఇస్తే ఒక 3 నిమ్మకాయలు ఇచ్చాడు. ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి చక్క తల కింద పెట్టారు. ఎక్కడ అమెరికన్ హాస్పిటల్ ఉన్న బెడ్ మీద ఉన్న ఆమె తల కింద దిండి కింద పెట్టారమ్మా. పెడితే ఆ రాత్రి అయిపోయింది. 2వ రోజు పొద్దున్న డ్రెస్సింగ్ చేస్తారు కదా, వచ్చి పేషెంట్లు లేపి బెడ్షీట్లు మారుతారు కదా, వీళ్ళు మార్చడానికి సిస్టర్స్ వచ్చారు. వచ్చి చూస్తే దిండి కింద ఏం కనబండి? నిమ్మకాయలు కనబండి. ఇవేంటని అడిగారు. అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, ఎవరో గాలి పెట్టిందని చెప్పారు, అందుకే పెట్టామంటే. వాళ్ళే ఉన్నారు తెలుసా, అసలు మీ అమ్మాయి కాదు పట్టింది గాలి, మీకు పట్టింది గాలి, అందుకే ఇలాంటి పిచ్చి పనులను మీరు చేస్తారని చెప్పి తిట్టి ఆ పక్కన బందర్ కాలంలో పడేశారమ్మ 3 నిమ్మకాయలు. 500 అయిపోయింది. ఆ కోడి కూడా అప్పటికే అది తినేసి ఉంటాడు. కోడి అయిపోయింది, 500 అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఈమెకేమి జబ్బు నయం కాల. అది 23వ రోజు రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే ఫైల్ మీద సంతకం తీసుకున్నారో ఆ తెల్లారేటప్పటికి బ్రతికితే ఈ రాత్రి బ్రతుకుతుంది, రేపు ఉదయం మీరు శవాన్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పారమ్మా అక్కని. చెప్పేటప్పటికి ఎప్పుడైతే ఆ ఫైల్ మీద సంతకం తీసుకుని మాట చెప్పారో అమ్మ కనపట్ల అక్కడ హాస్పిటల్లో అందరూ అప్పటికక్కడ ఉన్నారు, ఇటెళ్ళిందో కనపట్ల. అప్పుడు బందరకాలు కరెక్ట్గా జూన్ నెల, ఆ నెల బాగా వర్షాలు పడుతున్నాయి, బందరకాలు నిండుగా ప్రవహిస్తుంది. దానికి తోడు అప్పటికి ఇంకా ఈ ప్రాయలు ఇవన్నీ కూడా కట్టల. అమెరికన్ హాస్పిటల్ పక్కన మెట్లు కూడా ఉండే, అవతలకి కాలు కడుక్కుంటానికి అట్లా వాడేవాడు. అయితే నిండుగా ప్రవహిస్తున్న బందరకాలలో ఒకవేళ ఏమైనా బాధతో దూకేసిందా, లేకపోతే ఏమైపోయిందని రకరకాల ఆలోచనతో ఒకళ్ళు స్టేషన్ దిగి వెళ్ళారు, ఒకళ్ళు బస్ స్టాండ్ పరిగెత్తారు, ఇవన్నీ పరిగెత్తారు. ఎక్కడ లేదమ్మా, ఏమైంది అర్థం కావట్లా. ఒక పక్కనేమో చచ్చిపోదని డాక్టర్ చెప్పారు ఈ బాధ, ఒక పక్కనేమో ఆమె కనబట్టలేదు ఆ బాధ. మీరు నమ్మండి, కరెక్ట్ గంట తర్వాత అమ్మ తిరిగి మళ్ళీ వచ్చింది, ఈ రూమ్ దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికల్లా ఎక్కడికి వెళ్ళామంటే ఏం చెప్పట్లా. సరే ఏం జరిగి మొత్తం అయిపోయింది. ఆ రాత్రి అందరూ అయిపోయారు. ఇక నేమేమి ఇంటికి వెళ్ళిపోయాము, ఎటో లేట్ అయిపోయారు. కానీ ఒక్కళ్ళకి నిద్రలేదు. ఎందుకంటే పొద్దునకి ఏం జరుగుతుంది, ఏ వార్త వినాలి. ఇక్కడ చిన్న పాప, ఆ పాప ఏమో ఇంటి దగ్గర ఇవన్నీ సీసాలో పాలు పోసి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత నాది. ఇంట్లో బాధ్యత ఏమో ఆ పిల్లని చూడాల్సిన బాధ్యత మేనకోడు, ఆ బాధ్యత నాది. హాస్పిటల్లో వాళ్ళు చచ్చిపోదని వాళ్ళు చెప్పారు. అసలు ఎట్లా ఉంది, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆరోగ్యం లేదు, అన్నీ తారుమారైపోయింది. ఆ పరిస్థితుల్లో ఆ రాత్రి జరిగిన సంఘటన ఎప్పుడైతే రాత్రి జరిగిందో, పొద్దున లేచి ఇక నేను ఇంటి దగ్గర మా చిన్న పాపను తీసుకొని అమెరికన్ హాస్పిటల్కి వెళ్దామని తీసుకొని బయలుదేరానమ్మా.
బయలుదేరి వెళ్తున్నాను కానీ ఎక్కడి నుంచి విజయవాడ దగ్గర నుంచి అమెరికన్ హాస్పిటల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాను కానీ మనసంతా ఆలోచనలు. ఏం చూడాలా, ఒకవేళ చనిపోతే ఈ పిల్ల పరిస్థితి ఏంటి, ఈ చిన్న బిడ్డ అనాథ అయిపోద్ది కదా. ఎంత వేదన అంటే ఇన్ని ఆలోచనతో ఆ పిల్లని తీసుకొని అమెరికన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. ఇక గేట్ లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా టెన్షను, ఇంకా బాధ, అసలు ఏం చూడాల్సి వస్తాయి గదిలోకి వెళ్ళని. అయితే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళి లోపల తొంగి చూస్తే ఆశ్చర్యం తెలుసా, మా అక్క లేచి కూర్చొని ఇడ్లీ తింటుంది. ఆమెను హల్లెలూయా, లేచి కూర్చొని ఇడ్లీ తింటుంది. ఏం జరిగింది అర్థం కాల. ఇదే చచ్చిపోతుంది డాక్టర్ చెప్పాడు కదా, ఇవి లేచి కూర్చొని ఇడ్లీ. 23 రోజుల నుంచి కనీసం ఇంత ఒక్క మెతుకు లోపలికి వెళ్ళా. అటువంటి ఆమెకి 23వ తర్వాత చచ్చిపోతుంది డాక్టర్ చెప్తే ఇవి లేచి కూర్చొని ఎట్ట తింటుంది, ఏం జరిగింది అని లోపలికి వెళ్తే ఏంటమ్మా పరిస్థితి అని చెప్పంటే ఆమె ఏమి చెప్పట్లా, అక్క ఏం చెప్పట్లా. తీరా జరిగింది ఏంటయ్యా అంటే, ఆ రాత్రి డాక్టర్ చచ్చిపోద్దని చెప్పారు కదా, ఫైల్ మీద సంతకం తీసుకున్నారు చూసారా, అమ్మ ఈ గంట సమయం కనబడలేదు కదా, ఈ గంట సమయము ఎక్కడికి వెళ్ళావని అప్పుడు అమ్మని అడిగితే ఆమె చెప్పిన విషయం ఏంటో తెలుసా, అమెరికన్ హాస్పిటల్ చివరి చర్చి ఉంది ఉందా, ఆ లోపలికి లాస్ట్కి వెళ్తే చర్చి ఉంది. ఆ చర్చి దగ్గరికి వెళ్ళంట ఆమె కూర్చొని ఏమడిగిందో తెలుసా, యేసయ్యా నువ్వు దేవుడని మేము నమ్మట్లేదు, కొంచెం జాగ్రత్త వినండి నా ప్రార్థన, నువ్వు దేవుడని మేము నమ్మట్లేదు, కానీ ఇప్పుడు నేను ఎన్నో పూజలు చేశాను, వ్రతాలు చేశాను, ఎన్నో మొక్కాను, కానీ ఏ దేవుడు నా కూతుర్ని కనికరించలేదు, ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, నువ్వు దేవుడైతే నా కూతుర్ని బ్రతికించు, నువ్వు బ్రతికిస్తే నువ్వు దేవుడని నమ్ముతాను. ఇది ప్రార్థన వార్నింగా ఏమ్మా, ఇది ప్రార్థన వార్నింగా? మీరు తెలుసా, చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి మాట వచ్చినప్పుడు, అప్పుడే మాట వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు తప్పులు మాట్లాడినా ఆ తల్లికి ఎంత ముద్దుగా ఉంటుందో కదా, ఆ తండ్రికి ఎంత ముద్దుగా ఉంటుందో అప్పుడే వచ్చే మాటలు. ప్రార్థన అంటే ఏంటో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏస్తున్నామని అడుగుతున్నామని సంగతి తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒక్కటే అడిగిందా, నా కూతురు కానీ బ్రతికిస్తే నువ్వు దేవుడిని నమ్ముతాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను మొక్కినా ఏ దేవుడు ఏ దేవత ఎవరు కూడా ఎవరు నా కూతురుని బ్రతికించలేదు, కానీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను, నువ్వు బ్రతికిస్తే నమ్ముతానని ఎప్పుడైతే ఆమె అడిగిందో చెప్పి అడిగేసి వచ్చేసింది. ఆ రాత్రి అంట 3:15 ప్రాంతాల్లో మా అక్క దగ్గరికి ఎవరో ఒక తెల్లటి బట్టలు వేసుకుని వెలుగులాగా వచ్చి ఆమెను తట్టి లేపి, నీకేమి కాదు, నేను సాక్షిగా వాడుకోబోతున్నానని చెప్పాడండి. ఆమెను హల్లెలూయా. తెల్లవారుజామున 3:15 ప్రాంతాల్లో ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే మా అక్క ఒక్కసారి లేచి మా అమ్మని లేపి నాకు ఆకలేసి తిని పెట్టంటుందంట. అదేంటి చచ్చిపోద్దని చెప్పిన డాక్టర్లు ఏమేమో లేచి ఆకలేసి అన్నం పెట్టమని చెప్పనేసి అంటే ఎవరో ఒక తెల్లటి బట్టలకు ఆయన వచ్చి నన్ను ఇట్లా తట్టి లేపి నీకేం కాలేదు లేగు, నిన్ను సాక్షిగా వాడుకుంటాను అని చెప్పారు, ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పిందంట. చెప్తే అప్పుడు అమ్మకి అర్థమైంది ఆ రాత్రి చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్ముతారా? యేసయ్య సజీవుడని దేవుడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నామంటే ఆదివారం అన్ని పనులకు టైం పడుతుంది కానీ మందిరానికి రావడం టైం పడుతుంది. ఆదివారం అన్ని పనులు పెట్టుకొని మళ్ళీ ఆశీర్వాదం మాత్రం రావాలి, కానీ ఆరాధన మాత్రం ఉండదు. ఎట్లా ఆరోగ్యం పొందుకుంటాం? అట్లా మా అక్క జీవితంలో మొట్టమొదట దేవుడు చేసిన గొప్ప కార్యం. అయితే ఎప్పుడైతే కరెక్ట్గా వారం రోజులు బాగుపడింది, ఆరోగ్యం వచ్చింది, ఇంటికి తీసుకొచ్చారు, అయిపోయింది. మరలా యథా ప్రకారం పూజలు పురస్కారాలు అయిపోయింది, గండం గడిచిపోయిందిగా. మరలా మామూలే, మరలా 3 సంవత్సరాలు, ఎప్పుడంటే 90వ సంవత్సరం, మరలా 3 సంవత్సరాలకి బాబు పుట్టాడు అదే అమెరికన్ హాస్పిటల్లో. కరెక్ట్గా 4వ రోజు మరలా అదే గడపడం ప్రారంభమైంది. ఎప్పుడైతే మరలా అదే స్టార్ట్ అయిందో అమ్మ అనుకుంది, ఈసారి కానీ నిర్లక్ష్యం చేస్తే నా కూతురు బతకదు అని మొట్టమొదట అమ్మ యేసయ్యని నమ్ముకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అంత పూజ చేస్తే ఎట్లా అంటే ఆమె ఇంత బొట్టు పెట్టేది, ఇంత బొట్టు దగ్గర 2 అంగుళాలు పెద్ద బొట్టు పెట్టి అసలు చూడటానికి భయంకరంగా ఉండేది, మొత్తానికి అంత పెద్ద బొట్టు పెట్టేది. అటువంటి ఆమె మొత్తానికి ఆమె పరిస్థితి ఏంటంటే, అప్పుడు మేము విజయవాడ దగ్గర నుంచి మధురనగర్ మేము వీళ్ళు మారాం. ఈ మధురనగర్ మారితే ఆ మధురనగర్ ఆ మూల ఈ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ అంటే ఇండియా బైబిల్ మిషన్ IBM వాళ్ళది మీటింగ్ జరుగుతున్నాయంట. మాకెవరికి తెలియదు, ఎవ్వరికీ చెప్పకుండా అమ్మ అక్కడికి వెళ్ళిపోయి 3 రోజులు మీటింగ్కి వెళ్ళి వాళ్ళు అనౌన్స్ చేశారంట,
ఎవరైనా బాప్తిసం తీసుకున్న ఎవరో చేయొత్తాడని. ఇవి అసలు బాప్తిసం ఏంటో తెలియదు. బాప్తిసం అంటే ఏంటో తెలియదు. దాని తర్వాత బైబిల్ చదవడానికి నాకు చదువు లేదు, ఏమీ లేదు. కానీ అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకొని చేయొత్తాను, కానీ ఇవి చేయొత్తుందంట. మొత్తానికి అక్కడ పేరు రాశారు. ఆ మూడో రోజు ఆమెకి బాప్తిసం ఇచ్చారు. చూడండి మీరు, బాప్తిసం తీసుకొని ఒక పెద్ద బైబిల్ కొనుక్కుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ముఖానికి బొట్టు లేదు, చేతిలో బైబిల్ చూసేటప్పటికల్లా ఇంట్లో చూడండి పరిస్థితి ఒక చిన్న ఇరాక్ యుద్ధంలాగా అయిపోయింది. ఇక నాన్నకు బీపీ పెరిగిపోయి, అసలు మమ్మల్ని నువ్వేం చేస్తున్నావు, మమ్మల్ని అసలు కులంలోంచి నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎవరైనా రాణిస్తారా, ఇళ్ళకి రాణిస్తారా, అసలు ఎవరైనా మనల్ని ఏదైనా ఫంక్షన్లో పిలుస్తారా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టేంత పని చేసి పెద్ద గొడవ. ఆయన రోజు కంటే ఇంకెక్కువ తాగేసాడు ఆ రోజు. ఎప్పుడు ఈ బాప్తిసం తీసుకున్నాం, పెద్ద గొడవ. మీరు నమ్మండి, అమ్మ బాప్తిసం తీసుకుంది, బాగానే ఉంది. కానీ ఇంట్లో పరిస్థితి ఏంటో తెలుసా? ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆర్థికంగా. ఎందుకంటే అప్పుడు వరకు ఈ ఏమీ లేని పరిస్థితి కదా. అయితే అమ్మ బియ్యం ఏరడానికి, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ మన ఠాగూర్ రైస్ మిల్, అంటే డీవీ మ్యాన్ రోడ్లు ఉంది కదా, డీవీ మ్యాన్ రోడ్లో ఠాగూర్ రైస్ మిల్ ఉంది వాళ్ళదే. అక్కడ బియ్యం ఏరడానికి వెళ్ళేదమ్మా. వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు 6 వరకు బియ్యం ఏరితే 2 కేజీలు బియ్యం ఇచ్చేవాడు. ఆ బియ్యం తీసుకొచ్చి వండే వరకు ఇంట్లో తిండి ఉండేది కాదు. నమ్ముతారా? ఇంటి తీసుకొచ్చి వండే వరకు ఇంట్లో తిండి ఉండేది కాదు. ఆమె తీసుకురావాలి, వండాలి. అటువంటి దారుణమైన పరిస్థితి ఉండేది. అయితే ఒకరోజు ఇదే సాయంత్రం పూట అమ్మ ఇంకా రాలేదు. బాగా వర్షం పడింది. అప్పుడు మేము ఉన్నది ఏంటంటే చిన్న పాక లాంటిది అనమాట. అంటే నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నాను. ఒకటే మన ఆరోగ్యం పరిస్థితులు అక్కని దేవుడు స్వస్థిచ్చాడు. రెండోది ఆర్థిక పరిస్థితి ఎంత దారుణం అంటే, ఇక అమ్మ ఇంకా రాలేదు. అయితే ఆ పాకలో, తాటాక పాకలో ఉండేవాళ్ళం. వర్షం వస్తే మొత్తము కూడా ఇల్లంతా బురదే. ఆ పరిస్థితుల్లో చెల్లి నేను ఇంట్లో ఉన్నాం. ఇంట్లో కరెంటు లేదు. అప్పుడు చిన్న దీపం బుడ్డి, ఆ దీపం బుడ్డి పెట్టుకొని ఇద్దరం ఉంటే భయం వేస్తుంటే, అన్నయ్య ఆకలేస్తుంది చెల్లి. సరే అమ్మేమి ఇంకా రాలేదు, బాగా ఆకలేస్తుంది, ఏడుతుంది అయితే చెప్పి మా పక్క వీధిలోనే పిన్నోళ్ళు ఉన్నారు, బాబాయ్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళానమ్మా. వెళ్ళి పిన్ని చెల్లి ఏడుస్తుంది, కొంచెం అన్నం పెట్టవా అంటే, ఏముంది తెలుసా, మీ అమ్మ వస్తారు వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళండి, అక్కడ మేము వచ్చి వండి పెడతా వెళ్ళిపోండి ఇంటికి అంది. చెల్లి ఏడుస్తుంది పిన్ని అంటే, మీ చెల్లి ఏడితే మేము వచ్చి పెడతా వెళ్ళిపో ఇంటికి అని కొంచెం తిట్టింది. అసలు నిజంగా ఇంటికి వచ్చి ఇక చెల్లినేమో ఊరికి ఒక సెప్పరికి అమ్మ వస్తారని చెప్పంటే, ఇక ఆ మూల మంచం ఉంది, ఆ మంచం మూల ఇద్దరము ఆ చలికి వణికిపోయి అట్లాగే నిద్రపోయాం. ఇక అమ్మ వచ్చి ఆ సాయంత్రం ఏడ్చిందమ్మా, ఏంటి నా బిడ్డల పరిస్థితి అయిపోయిందని. ఎందుకంటే నాకు తెచ్చే వరకు తిండి లేదు. అయితే ఇలా కాదని ఏం చేసిందంటే, గుడివాడ ఇక్కడ మన సత్యనాపురం స్టేషన్ దగ్గర నుంచి గుడివాడ వెళ్ళి అక్కడ 100 కేజీలు బియ్యం బస్తా కొని దానిని 10 మూటలు చేసేది. అంటే 10 కేజీలుగా 10 మూటలు చేసి రాత్రి చివరి దాన్ని దెయ్యాల బండి అనే ట్రైన్ అనమాట, పాసింజర్ ట్రైన్, అదే లాస్ట్ది అప్పుడు ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ వచ్చి దానికి లైట్లు ఉండే కాదు, ఏం కాదు. ఆ ట్రైన్లో ఈ 10 మూటలు ఒక్కొక్క సీటు కింద పెట్టి అక్కడి నుంచి తీసుకొని వచ్చేది. కరెక్ట్గా ఆ ట్రైన్ సత్యనాపురం స్టేషన్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు సత్యనాపురం స్టేషన్ లేదు, ఇదివరకు స్టేషన్ ఉండేది, పెద్దోళ్ళు తెలుసు. ఆ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి రాత్రి 1 గంట అట్లా అయ్యేది అనమాట ట్రైన్. ఇక నేనేం చేసేవాడిని, ఆ 1 గంటకి ఆ ప్లాట్ఫామ్ దగ్గర అక్కడ ఆ ట్రాక్ దగ్గర అక్కడ నిలబడి ఉండేవాడిని. ఎందుకంటే ఆ స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా అమ్మ ఏం చేస్తుందంటే ఒక్కొక్క మూట బయటపడేసేది. ఆ మూటలన్నీ ఒక దగ్గర చేర్చి మళ్ళీ అన్ని ఇంటికి చేర్చి రాత్రి 2-2:30 అయ్యేది. మళ్ళీ పొద్దున్నే అవన్నీ తీసుకెళ్ళి నేను తల మీద ఒక మూట పెట్టుకొని, అమ్మేమో ఒక మూట పెట్టుకొని మొత్తం బియ్యం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఒక పక్కనే అమ్మేపటి వెళ్ళేవాడిని. మళ్ళీ సివిఆర్ స్కూల్ చదివింది నేను. సివిఆర్ స్కూల్లో ఆ సివిఆర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ లేదు, డ్రెస్ కుట్టించడానికి కూడా డబ్బులు లేవు. డబ్బులు లేని పరిస్థితుల్లో అక్కడ ఆప్కో రామమందిరం పక్కన ఆప్కో ఫ్యాబ్రిక్స్ ఉండేది. అక్కడ ఈ కోరా క్లాత్ అంటారు, అంటే బట్టల మూటలు వస్తాయి కదా, ఆ గుడ్డ తీసుకొచ్చి కుట్టించి డ్రెస్సు వేస్తే స్కూల్లో అందరిని అవ్వడమే. ఈరోజు చాలామంది కూడా ఇటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నారేమో, ఇట్లా ఆర్థికంగా చితికిపోయినారేమో. దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. అయితే ఒకరోజు నేను అడిగా, అమ్మా ఒక్క ప్యాంట్ షర్ట్ కుట్టించమ్మా అని. ఏమని తెలుసా, అయ్యా మన వల్ల కాదయ్యా, మనం కుట్టించలేము, డబ్బులు లేవు. అదేంటమ్మా 30 రూపాయలు, అప్పుడంతా చాలా తక్కువ అమ్మా, 30 రూపాయలు 40 రూపాయలకి ఆ క్లాత్ వచ్చేది.
కుట్టించడానికి ఎంత ఒక 15 రూపాయలు ఇస్తే కుట్టుకూలు సరిపోయేది, అట్లా ఉండేది. కానీ ఒకరోజు అడిగితే 5 రూపాయలు ఇచ్చిందమ్మ. 5 రూపాయలు ఇచ్చి ప్యాంట్ షర్ట్ కొనుక్కోదు. 5 రూపాయలకి వస్తుందా? కానీ ఎక్కడొస్తుందో అమ్మకి నాకే తెలుసు, ఇంకెవరో తెలియదు. మీరు నమ్మండి, ఆ 5 రూపాయలు పట్టుకొని ఇక్కడ నుంచి విజయ డైస్ దగ్గర నుంచి పంజే సెంటర్కమ్మ, పంజే సెంటర్ దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు, 7-8 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వరకు నడిచి వెళ్ళి అక్కడ 5 రూపాయలు ఇస్తే పాత ప్యాంట్ షర్ట్ ఇచ్చాడమ్మ. ఒకటి పాత బట్టలు అమ్ముతారు కదమ్మ అక్కడ పంజే సెంటర్. అక్కడ ఈ ఉప్పు చేపలని కూడా అమ్ముతూ ఉంటారు, మార్కెట్ ఉంది, ఆ పాత బట్టలు అమ్ముతూ ఉంటారు. 5 రూపాయలు ఇస్తే పాత బట్టలు ఎవరో ప్యాంట్ షర్ట్ ఇచ్చాడమ్మా. మళ్ళీ అక్కడి నుంచే పట్టుకొని ఇంటికి వచ్చి అవి సైజ్ చేపిస్తే 2 రూపాయలు ఇచ్చి. ఇది తెలుసా? ఏ తల్లిని ఏం కోరుకుంటుందమ్మా పిల్లలకి? తల్లులు చెప్పాలి. ఏ తల్లిని ఏం కోరుకుంటే పిల్లలకి మొట్టమొదట కొత్త బట్టలు కదా, ఓనీలు ఇవ్వాలని, లేదా పంచులు ఇవ్వాలని, కొత్త బట్టలు ఇవ్వాలని కదా. కానీ ఎంత దౌర్భాగ్యస్థితి అంటే మొట్టమొదట పాత ప్యాంట్ షర్ట్, ఎవరో మహానుభావుడు మొత్తానికి అది సైజ్ చేసుకొని ఆ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఏడ్చిందమ్మ. అమ్మ ఏంటి నా పిల్ల పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటి, పాత బట్టలు వేసుకునే పరిస్థితి అయిపోయింది ఏంటి? నమ్మండి, అటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఈరోజు మీరు నమ్మండి, సాక్షార్థం చెప్తున్నాను, యేసుని నమ్మిన తర్వాత ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలో తెలియదు. సుమారు 100 జతలకు పైన ఉంటే ప్రతిరోజు నేను ఏడవని రోజు అంటూ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. తెలుసా? క్షమించండి, ఈరోజు ప్రతిరోజు ఎందుకంటే దేవుడు చేసిన సాక్ష్యాన్ని, దేవుడు చేసిన కృపను మర్చిపోతే మళ్ళీ మనం ఎదగలేం. అందుకే దేవుడు గొప్ప కార్యం చేసి ఈరోజు సాక్షిగా ఉంచాడు తెలుసా. ఎందుకంటే ఈరోజు మరి ఇక్కడ కూర్చున్నవారు, మరి మైకులో వింటున్నవారు చాలామంది స్థితిలో ఉండుంటారు కదా. కానీ యేసయ్య మీద పూర్తిగా మనం అనుకుంటే ఎప్పుడు తక్కువ ఉంచడమ్మా. ఆమేన్, హల్లెలూయా. నమ్మండి, ఈరోజు ఎంతగా దేవుడు ఇచ్చాడంటే, తర్వాత ఈ రక్షణ పొందిన తర్వాత ఏం జరిగిందంటే, అమ్మ బాప్తిసం తీసుకొని వచ్చి ఆమె ప్రార్థన చేసుకునేది. అయితే ప్రార్థన చేసుకుంటున్న పరిస్థితుల్లో ఆమె అక్కడ ప్రార్థనకు మోకరించేది. నేను చెప్పే కదా ముందే, నా పేరు వెంకటేశ్వర అని. ప్రతిరోజు దీపారాధన చేసేవాడిని నేను. దీపారాధన చేసి కరెక్ట్గా అమ్మ మోకరించి ప్రార్థన మొదలు పెట్టగానే దీపారాధన మొదలు పెట్టేవాడిని. అది ఉంటుంది కదమ్మ, గంట అట్లా కడతారు కదా, దీపారాధన గంట ఉంటుంది కదా, ఈ గంట కొడితే ఎలాగైనా ప్రార్థన పాడు చేయాలి, ప్రార్థన చేయకూడదని. అయితే అమ్మకి చదువులేదు కాబట్టి ఏమనేదంటే బైబిల్ చదవమనేది. నేను అనేవాడిని, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే. ఎందుకంటే ఇంట్లో 6 ఉండేవాళ్ళం, 6కి 6 ఫోటోలు ఉండేవి. ఎవరి దేవుడు, ఒక దేవుడికి ఒక దేవుడు దండేసేవాళ్ళం కాదు, ఎవరి దేవుడికి వాళ్ళే వేసేవాళ్ళం, అట్లా ఉండేది. అయితే ఇప్పుడు నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడు అనేవాడిని. కానీ రోజు అడిగేది, అయ్యా ఒక్క బైబిల్ చదివించయ్యా, ఒక్క అధ్యాయం చదివించరా అని చెప్పంటే నేను అనేవాడిని ఏంటంటే, సరే బైబిలేక చదవమంటుంది, చదువుదాం. ఎందుకో తెలుసా? చదవాలని కాదు, దేవుని గురించి తెలుసుకోవాలని కాదు, దీంట్లో తప్పులు ఏమైనా అమ్మకు చూపించి నా వైపు తిప్పుకోవాలని. అదేనమ్మా, బైబిల్లో తప్పులు ఏమైనా తెలుసుకొని నా వైపు తిప్పుకోవాలని, సరే చదువుతాను రా అని చదవడం మొదలుపెట్టా. మొట్టమొదటి ఆదికాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మొదలుపెట్టాము. మొదలుపెట్టి చదవడం మొదలు పెడితే ఒకరోజు అయిపోయింది, వినిపించాం. 2వ రోజు 3వ రోజు కరెక్ట్గా ఒక వారం అయ్యేటప్పటికి ఏమైందంటే, నాకు అర్థం కాని విషయాలు నాకు అర్థమవుతున్నాయి. అంతకుముందు ఏం చేసేవాడిని అంటే, అమ్మ నేర్పించిన భక్తి, ఈ శివరాత్రి వచ్చినా ఏదొచ్చినా రాత్రంతా జాగారం చేసేవాళ్ళం అమ్మ. ఈ హరికథలు కూర్చొని అక్కడ మన సజ్జనాపురం రాంకోటి గుళ్ళు ఉన్నాయి, ఆ రాంకోటి గుడిలో కూర్చొని అక్కడ జాగారం చేసేవాళ్ళం రాత్రంతా, హరికథలు ఏమంట. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా మట్టి నుంచి మనిషి పుట్టాడు, మట్టి నుంచి వచ్చాడు, దేవుడు జీవాత్మను ఊదాడు అని ఎక్కడ నేను వినలా. కానీ బైబిల్ చదువుతుంటే నాకు ఇవన్నీ ఎవరో పక్క నుండి చెప్తున్నట్టు అనిపిస్తుంది. మీరు నమ్మండి, ఎప్పుడైతే అలా చదువుతున్నానో కరెక్ట్గా వారం రోజులకమ్మా, అమ్మ చదువు అనకముందే నేనేమంటా మొదలుపెట్టాను తెలుసా, బైబిల్ చదివిపిస్తాను రా అని చెప్పి నేను చెప్పడం మొదలుపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఇది చదువుతుంటే ఎక్కడ లేని మనశ్శాంతి, ఎందుకు అర్థం కావట్లేనంటే, అంతకుముందు పూజలు చేసినప్పుడు లేని ఆనందం,
పూజలు చేసినప్పుడు లేని మనశ్శాంతి, ఏదో తెలియని ఆనందం ఉంటే వెంటనే ఇక బైబిల్ నేను చదివినిపిస్తానని చెప్పి అమ్మని పిలిచి చదివినిపించడం మొదలుపెట్టాను. అట్లాగా చదువుతూ చివరికి నేను కూడా కొన్ని రోజులకి పూజలన్నీ మానేసి, తర్వాత ముందేమో అమ్మ బాప్తిసం తీసుకుంది, తర్వాత అక్క బాప్తిసం తీసుకుంది, తర్వాత నేను తీసుకున్నాను, ఆ తర్వాత ఇక చెల్లి అప్పుడు తీసుకోలే, ఇంకా నాన్న తీసుకున్నాడు, నాన్న కూడా మారాడు. అయితే కరెక్ట్గా అదే టైంలో చెల్లి పెళ్లి చేయాలి. ఇప్పుడు ఏ పెళ్లి చేయాలి? హిందూ సంప్రదాయం ప్రకారం చేయాలా, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేయాలా? ఇదే సమస్య. ఇక అందరూ ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారం చేస్తే బాబాయిలు అందరూ వస్తారు, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేస్తే ఎవరు రారు. కానీ ఇప్పుడు నమ్మింది ఎవరిని? సజీవుడని దేవుణ్ణి. ఈ దేవుడిని నమ్మాం కాబట్టి ఏదైతే అది అయింది, క్రిస్టియన్ మ్యారేజే చేద్దాం అని చెప్పి మొత్తం అన్నీ కూడా మాట్లాడాము. అది కూడా ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజే. ఇంకా ఎట్లా ఉండదు చూడండి. ఇప్పుడు అక్కడ అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, కార్డు మీద ప్రింట్ చేసి కార్డు మీద కూడా ఏమేసామంటే, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని చెప్పని మొత్తానికి కార్డు కూడా ప్రింట్ చేయించాం. మీరు నమ్మండి, ఆ కార్డు తీసుకొని బాబాయిల ఇంటికి వెళ్తే నాన్న నేను వెళ్ళాం. ఇంట్లోకి రానివ్వలా. మీరు ఇంట్లోకి రావద్దు, మీరు ఆ కార్డు గుమ్మం పెట్టి వెళ్ళిపోండి, మీరు మా ఇళ్ళకి రావద్దు, మేము మీ ఇళ్ళకి రాం. అయిపోయింది. ఇక మొత్తానికి కులం చెలేసినట్టు మొత్తానికి రావద్దన్నారు. ఇక వాళ్ళు ఒక్కటే అన్నాం, బాబాయ్ మీరు రాగలిగితే పెళ్ళికి రండి, లేకపోతే మానండి. చెప్పడం ఆధారం కాబట్టి వచ్చి చెప్పాను. కరెక్ట్గా ఇదే జూన్ నెల 15వ తారీఖు అనమాట. బాగా వర్షాలు. ఆ వర్షాల్లో చెల్లి పెళ్ళి. పొద్దున పెళ్లి జరుగుతుంది. అయితే ఆ రాత్రమ్మ రెండో ప్రాంతాల్లో భయంకర మప్పట్టేసింది, వర్షం స్టార్ట్ అయింది. తెల్లారి లేస్తే పెళ్ళి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఆ పరిస్థితుల్లో నేను రాత్రి 2:30 ప్రాంతాల్లో మోకరించి, యేసయ్యా నిన్ను నమ్మి ఈరోజు ఈ వివాహం కూడా అందరినీ పక్కన పెట్టి నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా జరిగితే మాకు కాదయ్యా, నీకే అవమానం వస్తుంది అని చెప్పి 2:30 ప్రాంతాల్లో ప్రార్థన చేస్తేనమ్మా, ఇక ఎంతసేపు కళ్ళం నిలిచి తెలియదు కానీ అట్లా మోకరించి అట్లాగే అక్కడే ఉన్న చోటే నేను అట్లాగే నిద్రపోయా. 5 అయింది. 5ంటికి మెలకు వచ్చి లేచి చూస్తే ఆ రాత్రి ఎంత మబ్బు పట్టి వర్షం స్టార్ట్ అయిందో, తెల్లారేటప్పటికి ఎవరో పక్కన మబ్బంతా చేత్తో పక్క తీసేసినట్టు మంచి వాతావరణం వచ్చింది అక్కడ. ఆమెను హల్లెలూయా. తెలుసా, ఆ వాతావరణం రావడం ఒక ఆశ్చర్యం. అయితే వీళ్ళు పెళ్ళికి రామని చెప్పారు సరా బాబాయిలందరూ, వీళ్ళందరూ వచ్చి ఎవరి పనాలు చేస్తున్నారు. అక్కడ ఎవరి పనాలు చేస్తున్నారు చక్కగా, చాలా దేవుని మహిమకరంగా అది జరిగింది. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మన బంధువులు స్నేహితులు ఎలా ఉంటుందంటమ్మా, మనం అన్నీ బాగుంటే అందరూ బంధువులే, అవునా కాదా? మనకు అన్నీ బాగున్నాయి అనుకో, లేనిపోయిన చుట్టాలకి కలుపుకొని వీళ్ళు మా వాళ్ళని అంటారు. నేను చెప్పాను కదా, ఏ పిన్ని దగ్గరికి చెల్లికి ఇంత అన్నం పెట్టి పిన్ని అని అడగడానికి వెళ్ళాను, అదే పిన్ని బాబాయ్ ఇందాక ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థనకి ఇక్కడికి మీటింగ్ దగ్గరికి వచ్చే ముందే వచ్చి, ఇప్పుడు అక్కడ మధురానగర్లో చర్చి లిఫ్ట్ పెడుతున్నాం. ఆ లిఫ్ట్ పెడుతుంటే అవి చూసి, దేవుడు గొప్ప దేవుడు ఆయన నేను గొప్పగా ఆశీర్వదించాడు. ఏ నోటుతో అయితే అన్నం పెట్టను అందో ఆమె ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు, కరెక్ట్ గంట ముందు 2 గంటల ముందు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని తక్కువగా ఉంచేవాడు కాదమ్మా, నమ్మండి. ఒకవేళ ప్రస్తుతము ఒకవేళ బంధువులు స్నేహితులు వీళ్ళందరూ ఎవ్వరు నీ దగ్గర రాకపోయినా, అందరూ దూరం చేసిన, మన యేసయ్య దగ్గర చేర్చుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. అందరూ దూరం చేస్తే ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. నిజం. అట్లాగే ఎందుకంటే బంధువులు మన దగ్గర అన్నీ బాగుంటే అందరూ బంధువులే, అందరూ స్నేహితులే. అయితే అటువంటి పరిస్థితుల్లో మొత్తానికి చెల్లి పెళ్ళి అయిపోయింది. తర్వాత మేమందరం కూడా దేవుళ్ళ ముందుకు సాగిపోతున్నాం. ఇక ఆర్థిక పరిస్థితి ఏంటంటే నిదానంగా కోలుకోవడం మొదలైంది. ఎప్పుడైతే ఇంటిలో పాపిసం తీసుకొని మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టామో, ఇంట్లో ఏంటి తెలుసా, అంతకుముందు నాన్న బాగా తాగొచ్చినప్పుడు రాత్రి 8:30 భయపడిపోయి మేము నిద్రపోయాడు. ఎందుకంటే 8:30కి తాగొచ్చి గొడవ మొదలయ్యేది రాత్రి 12 గంటల వరకు. అటువంటి పరిస్థితి నుంచి ఇంటిలో యేసు నమ్మిన తర్వాత ఇంట్లో కూర్చొని అందరూ ప్రార్థన చేసుకునేవాళ్ళం.
ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత మనశ్శాంతి దేవుడు ఇచ్చాడంటే మాకు మామూలు మనశ్శాంతి కాదు. దాంతోపాటు ఇక ఎప్పుడైతే దేవుడిని నమ్మిన తర్వాత ఇక నాకు వివాహ విషయంలో అదే ప్రార్థన చేస్తుంటే మాకులాగే దేవుడిని నమ్మిన ఒక కుటుంబం, మాకులాగే దేవుడిని నమ్మిన ఒక కుటుంబం, ఆమె కూడా మంచి సాక్ష్యం. మిటి వినండి ఒకసారి. ఆమె కూడా మంచి సాక్ష్యం. వాళ్ళ అమ్మగారు, మా అత్తగారు చనిపోయిన వ్యక్తి ప్రార్థన చేస్తే బతికింది ఆమె. అప్పుడు వాళ్ళు దేవుడిని నమ్మారు. అయితే వివాహం అయింది, మాకు 93లో వివాహం అయింది. అయితే మాకు ఒక బాబు. అయితే ఎప్పుడైతే ఈ దేవుడిని నమ్మి ముందుకు వెళ్తున్నామో ఇక ఆర్థిక పరిస్థితి దేవుడు ఒక్కొక్క స్టెప్ దీవించడం మొదలుపెట్టాడు. ఎంతగా అంటే ఈరోజు కరెక్ట్గా 2006లో అప్పటికి మేము మధురానగర్లో ఈ ముత్యాలంపాడు ఏరియా, సత్యనాపురం ఏరియాలో ఈ థమ్స్అప్ బిజినెస్ చేస్తున్నాను. నేను బిజినెస్లో ఉన్నాను. నేను అప్పుడు సేవలోకి లేను 2006కు ముందు. అయితే బిజినెస్ చేస్తున్న పరిస్థితుల్లో ఏమైందంటే దేవుడు దర్శనం ద్వారా సేవకు పిలిచారు. ఈ సేవకు పిలిచిన తర్వాత ఈ సేవలోకి వచ్చిన తర్వాత మీరు నమ్మండి, దేవుడు ఎంతగా దీవించాడంటే బాబు మా అబ్బాయి రష్యాలో అక్కడ డాక్టర్ చదవడానికి దేవుడు కృప దయచేశాడు. ఇప్పుడు ఇక్కడ రమేష్ హాస్పిటల్లో డాక్టర్ అయినా ఆమెను హల్లెలూయా రమేష్ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తున్నాడు. అయితే ఈరోజు ఏంటంటే అమ్మని అంటాను, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నవ్వారో, ఎవరైతే చేదరించుకున్నారో, ఎవరైతే ఇంటికి రావద్దన్నారో, ఎవరైతే హేళన చేశారో వారందరి ముందు తలగా నియమించాడు కానీ తోకగా ఉంచలేదమ్మా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు, ఇంట్లో కూర్చొని వింటున్న నీవు, దూరమున ఈ మైక్ ద్వారా వింటున్న నీవు ఇంకా ఒకవేళ యేసుని అటు ఇటుగా ఉంటున్నావేమో, ఆరాధన కూడా వెళ్ళకుండా, దేవుని భయం లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, సేవకులు ఎంత మొత్తుకున్నా ఆరాధన లేకుండా ఒకళ్ళు ఉంటున్నావేమో, దానివల్ల ఒకవేళ ఆరోగ్యం కోల్పోయావేమో, దానివల్ల ఒకవేళ నీకు ఆర్థికంగా చితిపోయావేమో, దానివల్ల నీకు మనశ్శాంతి లేదేమో. ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒక్కసారి తీయండి. నేను ఒక 3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి బైబిల్లో మీరు చెప్పిన 3 విషయాలు, అంటే యేసుని నమ్మిన వారికి దేవుడిచ్చే 3 ఆధిక్యతలు. 1 ఆరోగ్యం, 2 ఆర్థిక స్థితి, 3 మనశ్శాంతి. ఈ 3 మించి ఏమైనా కావాలమ్మా? ఏమొద్దా? చక్కగా చెప్తున్నారు, ఏమొద్దు, ఇంతకుమించి ఏమొద్దు. నిజమ్మా. కోటీశ్వరుడైనా మనశ్శాంతి లేకపోతే ఉపయోగం ఏంటమ్మా? కోటీశ్వరుడైనా ఆర్థిక స్థితి బాగోకపోతే, ఆరోగ్యం బాగోపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఈ 3 దయచేసే దేవుడు మన యేసయ్య. కాబట్టి ఈ రాత్రి 3 వాగ్దానాలు మీకు చూపించి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి తీయండి. మొదలుగా మలాకీ గ్రంథం నాకు ఇచ్చిన టైంలోనే ముగిస్తాను నేను. ఒకసారి చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. మలాకీ గ్రంథం 4:2. నీతిశుడు ఉదయించును, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము. చాలు తల్లి, చాలమ్మా. మొట్టమొదటి మీరు చూడండి, మనకు ఆరోగ్యం ఇచ్చేది ఒక డాక్టర్ కాదు. ఇంకో విషయం చెప్పిన, మా అబ్బాయి డాక్టర్ అయినా మొదట మా అబ్బాయి దగ్గరికి వెళ్ళరాళ్ళు. పాస్టర్ గారికి నా దగ్గరికి వచ్చి, అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్. ముందు ప్రార్థన చేయించుకున్న ఆ తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు అంటారు ఏమైందో ఏంటనంటే, నేను అన్నాను దేవుడి మీద విశ్వాసం ఉంచండి, తర్వాత డాక్టర్ మీద విశ్వాసం ఉంచండి చెప్తాను. ఇక నా వంక విచిత్రంగా చూస్తాడు. ఏం చేస్తా అప్పుడు దానికి? ఎందుకంటే నా ఉద్దేశం కూడా ఆయన డాక్టర్ అయినా పాస్టర్ అవ్వాలని. ఆమెను హల్లెలూయా. ఆయన సేవ చేయాలి, అంతే కదమ్మా. ఇప్పుడు డాక్టర్ ఎక్కువ, సేవకుడు ఎక్కువ. మరి అందుకని చదువు లేకుండా కాకుండా చదువుండి ఆయన సేవ చేయాలి. అందుకోసం ఆయన డాక్టర్గా చదివించాం. అయితే దేవుడు అంటాడు, నా రెక్కలే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉదాహరణకు బైబిల్లో మనం చూస్తే చాలామంది అనారోగ్యంతో ఉన్నవారు దేవుని దగ్గరికి వచ్చారు కదా. ఉదాహరణకి మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ కదా. ఈమంట తిరగని హాస్పిటల్ లేదంట, పెట్టని ఖర్చు లేదంట. అన్ని హాస్పిటల్ తిరిగి 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 అంతా వేయపరుచుకొని తీసారమ్మ ఎవరైనా? అన్నీ వేయపరుచుకొని, అంటే నేను అంటాను తిరగని హాస్పిటల్ లేదు, వెళ్ళని వైద్యుడు లేడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ గుర్తొచ్చాడమ్మా ఎవరు?
యేసయ్య. ఎవరో చెప్పారంటే యేసయ్య గురించి ఏంటంటే, యేసును గురించి విని వస్త్రము మాత్రము ముడితే బాగుపడదును అనుకొని, చాలు తల్లి, అనుకొని వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. మీరు వినండి, యేసు దగ్గరికి రక్తస్రావం కలిగిన వచ్చిన స్త్రీ బాగుపడింది. తర్వాత మరణకరమైన రోగంతో ఉన్న హిజ్కియా, యెషయా గ్రంథం 38:5 ఉంది, అక్కడ 3వ వచనం 5వ వచనం ఉంటుంది. అక్కడ మరణకరమైన రోగంలో ఉన్న హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మొరపెట్టినప్పుడు, చదువాం ఒకసారి 3వ వచనం. నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు సమస్తం ఎట్లు జరిగించితును, కృపతో జ్ఞాపకం చేసుకొనమని. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? అమ్మా చెప్పట్లా. మరి 15 సంవత్సరాలు మళ్ళీ తిరిగి ఆయుష్ ఇచ్చాడు. మీరు నమ్మండి, మొట్టమొదట నీకు ఆరోగ్యం కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఆరోగ్యం కావాలంటే చెప్పట్లా. ఆరోగ్యం కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఈ మధ్యకాలంలో సర్వే తెలిసిన విషయం ఏంటంటే, ఆదివారం ఆరాధనలో ఉన్నవారి కంటే ఆరాధన లేని వారే అనారోగ్యంతో ఎక్కువ మంది ఉన్నారంట. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. తెలుసా? ఆరాధనలో లేని వారే ఎక్కువ అనారోగ్యంలో ఉన్నారంట. ఆరాధనకు వచ్చిన వారంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారంట. కాబట్టి అందుకే ఏ రోజు కూడా నువ్వు ఆరాధన మానద్దు. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు చక్కని ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఇది మొదట, ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. మీరు నమ్మండి, ఇది మొదటిది. రెండోది ఆర్థిక స్థితి. ఒక్కసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండము 8:18. ద్వితీయోపదేశకాండము 8:18. చేసినట్లు మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగ చేసిన వాడు ఆయనే. ఈరోజు అనుకుంటాను, నేను కష్టపడుతున్నాను కదండి, నేను ఉద్యోగం చేస్తున్నాను కదండి, నా కష్టాది కదమ్మా, నా కష్టాజితం. నేనంటాను, దేవుడు కాసేపు గాలి నువ్వు ఆగా నడవకోమ్మా. విన్నారు వెనుక, కాసేపు గాలిని ఆగు అన్నాడు అనుకో, ఇప్పుడు నీ ఏం కష్టపడతాడు? నా కష్టార్థం అంటాడా మావట? ఆ మాట అంటానుకో నోరు రాదు. ఎందుకని? ఇక గాలి అయిపోయింది అనుకోండి, కాసేపు మబ్బు పట్టి గాలి ఆగితేనే చెమటలు కారిపోతున్నాయి కదా. అలాంటిది అలా పూర్తిగా గాలి ఆగిపోయి, వెలుతురు ఆగిపోయి, ఏమీ లేకపోతే, కానీ మనిషి దేవుని సన్నిధి లేకుండా, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితుల్లో మరి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? దేవుడు అంటాడు, మీరు భాగ్యము సంపాదించుకునేటకు సామర్థ్యం కలుగజేసిన వాడను నేనే. దేవుడు మనకి ఇవ్వకపోతే మన వల్ల కాదు. మీరు నమ్మండి, మధురనగర్లో ఎప్పుడైతే ఆర్థిక స్థితి సేవలోకి వచ్చిన తర్వాత, 2006 తర్వాత సేవ ప్రారంభించిన తర్వాత, ఎప్పుడు ఆ సేవ జరుగుతూ ఉంది, మందిరం పెరుగుతూ ఉంది, సేవ పెరుగుతుంది, జనాలు పెరుగుతున్నారు. ఇదే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఎట్లా మందిరం కావాలి మాకు అని మేము ప్రార్థన చేస్తుంటే, దర్శనం చూపించిన ప్లేస్ అది. అయితే ప్రార్థన చేస్తాను, మీరు నమ్మండి, మా పక్కనే ఒక బిల్డింగ్ ఉంది, పక్కనే. వాళ్ళు దేవుడు నమ్మలేదు. గోడ మీద చేతి ఉరుకునేవాళ్ళు కాదు వాళ్ళు. చర్చికి వచ్చిన వాళ్ళు గోడ మీద చేస్తే ఉరుకునేవాళ్ళు కాదు, గోని పట్ట వేసిన ఉరుకునేవాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు ఏమైందంటే వచ్చి, ఈ బిల్డింగ్ అమ్మేత్రం మీరు తీసుకోండి, మా దగ్గరికి వచ్చారు. ఆ బిల్డింగ్ అమ్మేత్రము అదేమన్నా 1000, 2000 లేకపోతే 1,00,000, 2,00,000 ఎంత అంటే 50 లక్షలు, 55 లక్షలు అన్నారమ్మా వాళ్ళు. 55 లక్షలు అంటే మాటలమ్మా బాబు, నీకో దండం. 55 లక్షలు మాటలా ఏంటి, మా వల్ల కాదు, నువ్వు ఎవరికైనా అమ్మేయండి అని చెప్పి అనేసి అంటే వెళ్ళిపోయారు. మళ్ళీ కరెక్ట్గా నెల అయిందమ్మా. నెల తర్వాత మళ్ళీ వచ్చి, అన్నయ్య వాళ్ళ అబ్బాయి, అన్నయ్య 55 లక్షలు కాదు కానీ ఒక 10 లక్షలు తగ్గించి 45 లక్షలు తీసుకోండి అన్నాడు. నేను అన్నాను, ఒక్కరోజు టైం ఇవ్వు, దేవుని సదులో మోకరించి మేము ఆయన అడుగుతాం, ఆయన చిత్తం అయితే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పాను అని టైం అడిగి, ఆ రెండో రోజు ఇక ఏం చేసామంటే, సంఘమంతా మా ప్రేయర్ టీం ఉంది, చర్చిలో ప్రేయర్ టీం ప్రార్థన చేస్తాం 7 ప్రతిరోజు. అయితే వీళ్ళందరూ కూడా చెప్పాను, ప్రార్థన చేయండి, ఇది ప్రభు చిత్తం అయితే మనకి ఇదే మనకు అవుతుంది అని ప్రార్థన చేస్తే,
ఇక ఆ రెండో రోజు దేవుడు రాత్రి దర్శనం ద్వారా చూపిస్తే ఆ రెండో రోజు ఉదయమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5,000 అడ్వాన్స్ ఇచ్చాం. ఎంతమ్మా? ఎంతకి? 45 లక్షలకి 5,000 తీసుకుంటారమ్మా వాళ్ళు. తీసుకున్నారు. తీసుకొని ఈ 5,000 అడ్వాన్స్ పెట్టండి, మాకు 2 రోజులు టైం ఇవ్వండి అన్నాం. ఈ 2 రోజులు టైం ఇవ్వమని చెప్పి వెంటనే ఎప్పుడైతే 5,000 అడ్వాన్స్ ఇచ్చామో మొత్తం మన సంఘంలో బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ తెలిసింది. అప్పుడు ఇక్కడున్న మన కిరణ్ అప్పుడు చెన్నైలో ఉన్నారు బ్రదరు. ఆ బ్రదర్ తెలిసి బ్రదర్ ఇట్లాగా పక్కకు తీసుకున్నారు కదా అని చెప్పి వెంటనే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందని చెప్పి ఆ బ్రదర్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో బ్రదర్ అట్లాగా వెంటనే 2 లక్షలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి 3 నెలలు మాకు టైం ఇవ్వండి, మీ డబ్బులు మొత్తం మీకు ఎలా ఇస్తారని అనమాకండి మీరు, నాకు తెలియదు. కానీ నమ్ముడు నీ వల్ల అయితే మనకు వాక్యం అంతా నోటెడే, అన్నీ కొట్టిన పిండే. కానీ అవసరాలు గుర్తురావు కదమ్మా, ఆపదలు గుర్తురావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి ఎప్పుడైతే మీరు నమ్మండి. ఆ 5,000 అడ్వాన్స్ ఇచ్చి 3 నెలలు టైం పెట్టాం. ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు చేరడమే, అన్నా అది తీసుకున్నారంటే కదా ఎలా కడతారండి నాకు తెలిస్తే చెప్పడానికి. పిలిచింది ఆయన, అప్పగించింది ఆయన, పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన ఎప్పుడు మాట తప్పడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఆయన ఖచ్చితంగా అవమానపరిచే దేవుడు మాత్రం కాదు అని మీరు నమ్మండి. కరెక్ట్గా 2 నెలల 10 రోజులకి వాళ్ళకి కట్టాల్సింది మొత్తం 45 లక్షలు కట్టేసాం. ఆమేన్, హల్లెలూయ. ఇప్పటికీ అర్థం కాదు ఎలా కట్టాము. అయితే మనం అడగాలి ఏమని, ఒక 10 రోజులు టైం ఇవ్వండి, ఒక నెల రోజులు టైం ఇవ్వండి, మేము తర్వాత కడతామని చెప్పి అనాల్సింది. వాళ్ళు ఏమన్నా తెలుసా, మొత్తం కట్టేస్తే ఒక వారం టైం ఇవ్వండి ఖాళీ చేయడానికి వాళ్ళు అడుగుతున్నారు మనల్ని. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటుందో తెలుసమ్మా, తలగా నిమిస్తారు కానీ తోగ్గా ఉంచడు తల్లి. కాబట్టి ఈరోజు నువ్వు ఆర్థికంగా చాలా బాధపడుతున్నావేమో, పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో కూడా నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఇంట్లో ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో. మీరు నమ్మండి, సేవలోకి వచ్చిన తర్వాతేనమ్మా ఒకరోజు ఈ ఇంట్లో కేజీ బియ్యం ఉన్నాయి తల్లి. కేజీ బియ్యమే. కేజీ బియ్యం ఉంటే మా పాస్టమ్ గారు అంది, సాయంత్రం బియ్యం లేవు, పిల్లడు పెట్టాలని కూడా ఏమీ లేదండి. నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి, ఏది దేవుడిని తెలుసుకోక ముందు రోజులు గుర్తొచ్చినాయి. కానీ అప్పుడేం బాధపడ్డాం, ఇప్పుడు సంతోషిస్తున్నాం. ఎందుకో తెలుసా, ఇప్పుడు సేవలో ఉన్నాం కాబట్టి మనం కృంగిపోకూడదని. మీరు నమ్మండి, ఆ రోజు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా సాయంత్రానికి గొప్ప కార్యం చేస్తాడని. అదే టైంలో వేరే వాళ్ళు ఫోన్ చేసి, అన్న బాగోలేదు కొంచెం ప్రార్థన చేయడానికి వస్తారండి. బండి స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ అవ్వట్లేదు, పెట్రోల్ లేదు, జేబులో రూపాయి ఉందమ్మా. ఆ రూపాయి జేబులో ఉంది, బండిలో పెట్రోల్ లేదు. నడుచుకుంటూ 2 కిలోమీటర్లు వెళ్ళి ప్రార్థన చేసి అదే రూపాయితో తిరిగి ఇంటికి వచ్చి ఇక ఆ రోజు మధ్యాహ్నం ముగ్గురం భోంచేసాం. సాయంత్రానికి లేవు, బియ్యం లేవు. పాస్టమ్ గారు అదే బాధపడుతుంటే నేనన్న ఏం కాదు, ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నమ్ము. ఏం చేశాను, మా పైన చర్చిది ఇప్పుడంటే స్లాబ్ వేసాము. మన పాస్టర్ గారు కూడా వచ్చారు, జేమ్స్ గారు, రమేష్ గారు కూడా. ఇప్పుడు పైన స్లాబ్ వేసి ఇప్పుడు 3 అంతస్తు అట్లా వేసాం. కానీ అప్పుడు రేకులు ఉండే పైన. ఆ రేకు షెడ్లోకి వెళ్ళిపోయి పిట్ట మధ్యాహ్నం మోకరించి, ప్రభువా ఈరోజు మాకు ఎంతో సంతోషం ఉందా, ఎందుకంటే ఇప్పుడు సేవలు ఉన్నాము, తిండి లేకపోయినా పర్వాలేదు, నీకు మహిమ రావాలి, ఎక్కడ మేము దారి తప్పే ఆలోచనలు మాలో రాకూడదు ప్రభు అని ఇదే ప్రార్థన చేస్తే మేము కరెక్ట్గా సాయంత్రం 5 అయిందమ్మా. 5 అయింది, ఇంటి ముందు రిక్షా ఆగింది. వచ్చి రిక్షా ఆగి అయ్యా జోసఫ్ ఉన్నావా అని అంటుందా. అంటే బాప్తిస్మ పాస్టర్ గారు నాకు జోసఫ్ అని పేరు పెట్టి, ఉన్నావా అంటే ఉన్నానమ్మా, ఏంటని చెప్పంటే, వారం రోజులు చూస్తున్నానని నీ గురించి నువ్వు కనబట్టలేదు, అందుకే నేనే వచ్చానని చెప్పి మొత్తానికి ఆ రిక్షా దిగి లోపలికి వచ్చింది ఆమె. ఆ వెనకే రిక్షా అతను 25 కేజీలు బియ్యం మూట తీసుకొచ్చి లోపల పెట్టాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. పొద్దునేమో కేజీ బియ్యం ఏంటి, సాయంత్రానికి ఏమో మళ్ళీ 25 కేజీలు. వచ్చి ఆ భర్త రైల్వే ఎంప్లాయీ చనిపోయారు, పెన్షన్ వచ్చిందంట, పెన్షన్ పెరిగిందంట, వచ్చి దర్శనభాగం ఇద్దామని వచ్చానయ్యా అని ఒక ప్యాకెట్ పట్టుకొని నా చేతిలో ఇచ్చి ప్రార్థన చేసి దర్శనభాగం చెప్పి నాకు ఇచ్చింది. ప్రార్థన చేసి పంపించేసా. మళ్ళీ ఎక్కడైతే పైన ప్రార్థన చేసి వచ్చాను అక్కడికి వెళ్ళి, అయ్యా ఉదయం ఏమో రూపాయి ఉంది జేబులో, పెట్రోల్ కూడా డబ్బులు లేవు, ఇప్పుడు ఇది ఎంతో నాకు తెలియదు, ఇది నీ చేతిలో పెడుతున్నాను, దాన్ని ఓపెన్ చేస్తే 1,500 ఉందమ్మా దాంట్లో. నమ్ముతారా? ఉదయం కేజీ బియ్యం లేని పరిస్థితుల్లో, మళ్ళీ చేతిలో రూపాయలు లేని పరిస్థితుల్లో నమ్మండి, ఈరోజు ఒకవేళ అట్లా కృంగిపోతున్నావేమో, ఒకవేళ అట్లా నిరాశపడుతున్నావేమో, కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకొని. విచిత్రం ఏంటంటమ్మా, మనం కొన్నిసార్లు బాగా బాధ వచ్చినప్పుడు మనుషుల దగ్గర ఏడుస్తున్నాం వెళ్ళి, మనుషులు చెప్పినప్పుడు ఏడిపోతుంది, కానీ దేవుడి దగ్గర చెప్పినప్పుడు మాత్రం ఏడుపు రావట్లా. నేనంటాను, మనుషుల దగ్గర ఏడిపేదో ఆమెన్, హల్లెలూయా, ఆయన పాదాలు పట్టుకొని ఏడుతాం, విడిచిపెట్టడు తల్లి.
ఆయన ఎద్దుకు వచ్చినందుకే నా ఎద్దుకు వచ్చినాను ఎన్నడూ త్రోసివేయనమ్మా. అందరూ నీకు దూరం చేస్తే నేను నీకు దగ్గరగా చేర్చుకుంటాను. ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానం. ఇది రెండోది, ఆర్థికంగా భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగజేసేవాడను నేనే. ఇది రెండోది. ఇక మూడోది మనశ్శాంతి కదా. ఇప్పుడు మనశ్శాంతి కావాలి అంటే డబ్బే కావాలా? అవసరం లేదా? అవసరం లేదా? ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ₹1,00,000 ఇచ్చి తీసుకోమ్మా అంటే వద్దు బాబు నాకు మనశ్శాంతి కావాలంటామా? చెప్పట్లా. కానీ డబ్బే జీవితం కాదు. మనిషి బతకడానికి డబ్బు కొని డబ్బు కోసం మనిషి దేవుడు చేయలే. కానీ ఈరోజు మనిషి జీవితం ఎట్లా అయిపోయింది? డబ్బు కోసమే మనిషి పుట్టినట్టు అయిపోయింది పరిస్థితి. ఆరాధన లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని సంధి లేకుండా విచ్చలవిడిగా తిరగడానికి కారణం ఏంటంటే బయట దొరుకుతున్న రెండు, ఒకటి హత్యలు, 2 దొంగతనాలు. ఏంటంటే ఇవే ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి నేను ప్రేమతో చెప్పే మాట ఏంటంటే మనశ్శాంతి కావాలి. ఒక్కసారి ఆ మాట చదువుతాలి. 14:27 యోహాను సువార్త 14:27 చదివిన మాట. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఏ శాంతి? నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. మా అన్నయ్య గారి పాప ఉంది శాంతి అని. ఎప్పుడూ శాంతి ఉండదు. ఎవరుంటే తిట్టుకోమా, అక్కడ లేనిపోయింది. మా అన్నయ్య గారి పాప పేరు శాంతి. ఎప్పుడు చూసినా శాంతంగా ఉండదు, శాంతి ఉండదు. నేను అంటాను పేరులో శాంతి ఉంది కానీ మనసులో. కానీ మన యేసు ఏంటి తెలుసా? నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆయన శాంతి దాత. నమ్మండి. యేసు దగ్గరికి వచ్చిన వారు, యేసు మీద ఆనుకున్నవారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా. అంతేగాని ఇప్పుడు కూడా వాళ్ళు కంగారు పడరు, దిగులు పడరు. విందమ్మా. అందుకని ఈ శాంతి యేసు దగ్గరికి వచ్చిన అందరూ కూడా ఈ మనశ్శాంతి ఇచ్చేయలేడు. ఉదాహరణకి జక్కయ్య గారిని చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి సుంకపు గుత్తదారుడు, అంటే పన్నులు వసూలు చేసేవాడు. అయితే ఈయనకు ఒక ఆలోచన వచ్చిందమ్మా. చదువుతలే మాట 19:1-2. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అని ఒక మనుషుడు ఉండెను. యేసు ఎవరో చాలు తల్లి. ఇంతకీ చేతి నిండా డబ్బు ఉందమ్మా. ఏసారి చేసి చూడాలి ఎందుకు అనుకున్నాడు? ఏమి లేదు, మనశ్శాంతి లేదు. అర్థమైందా? మనశ్శాంతి లేదు. డబ్బు అయితే నిండుగా ఉంది కానీ మనశ్శాంతి లేదు. కానీ ఈ మనశ్శాంతి కోసం అసలు యేసు ఎవరో చూడాలి అనుకొని మొత్తానికి వచ్చాడు. దేవుని కృపను బట్టి మేము 3 సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను నేను. అయితే ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ మేడి చెట్టు, జక్కయ్య గారు ఇక్కడ మేడి చెట్టు, ఆ మేడి చెట్టు తిరగగానే నాకు అదే గుర్తొస్తుంది. జక్కయ్య అంటే ఆ మేడి చెట్టు మీద కూర్చొని యేసు వస్తున్నాడని చెప్పి ఆ చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు. కరెక్ట్గా మీరు ఇటు వినండి. జక్కయ్య చెట్టు మీద, యేసయ్య చెట్టు కింద. ఇప్పుడు చెట్టు కిందకి యేసయ్య రాగానే పైకి చూసి జక్కయ్య త్వరగా దిగయ్యా అన్నాడు. ఇప్పుడు జక్కయ్య అనాలి, యేసయ్య నా పేరు నీకు ఎలా తెలుసయ్యా అనాలి. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు జక్కయ్య పేరు నీకు ఎలా తెలిసింది? జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసిన అనగానే జక్కయ్య అంటే కిందకి దిగి వెంటనే యేసుని చేర్చుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా? 8వ వచనం చదువుతల్లి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, పేదలకు ఇచ్చున్నాను, ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నానో వారికి 4 రెట్లు అయిపోయింది. ఇప్పుడు ఏం పొందుకొని వెళ్ళాడు అక్కడ? ఎంత మనశ్శాంతి అంటే ఇప్పుడు యేసే అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు దగ్గరికి వచ్చిన వారికి నేను అంటాను, నువ్వేదో ఆశించి ఆస్తులు అంతస్తులు కలుస్తాయని యేసు దగ్గరికి రావద్దమ్మా. యేసు దగ్గరికి వచ్చి మనసారా ఆయన ఆరాధించి ఆయన మీద ఆనుకో. మొట్టమొదటి నీకు ఆరోగ్యం ఇస్తాడు. 2 ఆర్థికంగా వర్ధలు చేస్తాడు. 3వది సంపూర్ణ మనశ్శాంతి ఇస్తాడు. ఈ మనశ్శాంతి యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది. నమ్మండి. మనుషుల దగ్గర లేదు, బంధువుల దగ్గర లేదు, స్నేహితుల దగ్గర లేదు. ఎవరు ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. కాబట్టి దేవుని మీద ఆనుకోని ఈ రాత్రి ఈ 3 కోల్పోయి ఉన్నావేమో, ఈ 3 లేకుండా ఉన్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు సూటిగా మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈరోజు మనుషుల మీద ఆనుకోవడం మానేసి దేవుని దగ్గర ఆనుకొని మనం ముందుకు వెళ్దాం.
అయితే నేను ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తానండి, ఇక వాక్యంలోది కాదు. కానీ ఏంటంటే జనరల్గా ఈ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఈ స్కూల్లో ఏమైందంటే ఒక్క సబ్జెక్ట్ చెప్పే టీచర్ రాలేదనుకోండి, ఆ రోజు సెలవు అనుకోండి, వేరే సబ్జెక్ట్ టీచర్ అక్కడికి వచ్చి వీళ్ళని అల్లరి చేయకుండా సైలెంట్గా కూర్చోబెడతా ఉంటారు. ఏ ప్రశ్నలు అడుగో లేకపోతే వాళ్ళకి సమాధానాలు చెప్పో ఇలా అడుగుతుంటారు కదా. ఇట్లాగా స్కూల్లోనంట క్లాసులో ఆ రావాల్సిన సబ్జెక్ట్ మాస్టర్ రాలేదంట. రాకపోతే వేరే మాస్టర్ వచ్చాడు. వచ్చి ఆయన ఏమన్నాడంటే, అరే పిల్లరా, మీకు ఏ డౌట్లు ఉన్నాయో అడగండి, నేను చెప్తానంట. ఏ డౌట్లు ఉన్నాయో అడగండి, చెప్తానండి. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కో ప్రశ్న అడుగుతున్నారంటమ్మా. ఇలాంటి పిల్లలంతా చక్కగా షార్ప్గా ఉన్న పిల్లలందరూ కూడా, మరి ఎంత చక్కగా కొడుతుంది తల్లి ప్యాడ్, మా పిల్లలకన్నా చక్కగా కొడుతుంది అంటే, ఇలా షార్ప్గా ఉన్న పిల్లలందరూ కూడా ప్రశ్నలు అడుగుతున్నారంట. అందరినీ అడుగుతుంటే అందరూ కూడా ఆయన జవాబు చెప్తున్నాడు. కానీ ఇంకొంచెం షార్ప్గా ఉన్న పిల్లోడు ఏమన్నా తెలుసా, సార్ వాటర్ తాగొస్తాను సార్ అంట. అనగానే అదేంట్రా ఇప్పుడే కదరా వచ్చే క్లాస్కి, ఇంకా మీ టీచర్ కూడా రాలేదంటే, లేదు సార్ ఒకసారి తాగొస్తాను సార్ ఇలానండి అని ఇట్లా చూపించాడంటమ్మా. సరే వెళ్ళలేదు తొందర రానండి. ఇటు బయటికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా, ఈ సీతాకోచిలుక కూడా చూడమ్మా, ఇంగ్లీష్లో ఏమంటారు, బటర్ఫ్లై, తెలుగులో సీతాకోక చిలుక కదమ్మా. మొత్తానికి ఈ సీతాకోచిలుక పట్టుకొని ఏం చేశాడంటే రెక్కలన్నీ గుప్పెట్లో పట్టుకున్నాడమ్మా. రెక్కలన్నీ గుప్పెట్లో పట్టుకున్నాడు, తలేమో బొట్టన వేలు కింద పెట్టుకున్నాడు. జాగ్రత్త వినండి, ఇక్కడ రెక్కలేమో గుప్పెట్లో పట్టుకున్నాడు, తలేమో బొట్టన వేలు కింద పెట్టుకున్నాడు. ఈ రెండిట్లో పట్టుకొని క్లాస్లోకి వచ్చాడు. వచ్చి ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్న పిల్లలందరికీ మాస్టర్ టక్క 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 సమాధానం చెప్తుంటే ఈయన అనుకున్నాడు, సార్ నాది ఒక ప్రశ్న అనంట. ఏంట్రా అంటే, నా చేతిలో ఒక బటర్ఫ్లై ఉంది, ఇది చచ్చిందా బతికిందని అడిగాడంటమ్మా. అంటే ఆ ఉద్దేశం ఏంటి, చచ్చింది అన్నాడు అనుకోమ్మా ఏం చేస్తాడు, వదిలేస్తాడు. బతుకుంది అన్నాడు అనుకో మాస్టరు, తల ఎక్కడుంది, పొట్టవేలు ఎందుకు ఉందిగా, దాన్ని నొక్కేస్తాడు, చచ్చిపోద్ది. సార్ మీరు త్వరగా చెప్పాల్సిన సమాధానం చచ్చిందా బతికిందా అన్నాడు. అప్పుడు మాస్టర్ అన్నంట, నువ్వు చాలా తెలివినోడురా, నీకు చాలా తెలివి ఎక్కువ. ఆ బటర్ఫ్లై చావాలన్నా బతకాలన్నా నీ చేతుల్లోనే ఉందరా అన్నాడంట. చావాలన్నా బతకాలన్నా నీ చేతిలోనే ఉందరా అన్నాడంట. ఈ మాట మీకు అర్థమై ఉంటుంది. ఈ రాత్రి ఆరోగ్యం కావాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి పొందాలన్నా, మనశ్శాంతిగా ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంది, అది. అటువంటి వివేకము దేవుడి రాత్రి మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని తల వంచి. ఈ రాత్రి దేవుడు సూటిగా అడుగుతున్నాడు, ఒకవేళ దేవునికి దూరమై మనశ్శాంతి కోల్పోయావు, ఆరాధన లేకపోవడం వలన నువ్వు ఆరోగ్యం కోల్పోయావేమో, ఒకవేళ సేవకుల మీద వ్యతిరేకంగా ఉండి ఒకవేళ అన్నీ కోల్పోయావేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఎవరికి వరకు పుట్టు కన్నీరు కార్చి మొరపెడదాం. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడు, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నాతో మాట్లాడు, నీకు స్తోత్రం నాయన అని అందరూ కూడా ఎవరికి వారం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడెక్కడో తిరిగినా, ఎవరి దగ్గరికో వెళ్ళినా, ఎవరితో ఏం చెప్పుకున్నా మన బాధలు పోవు. ప్రభు పాదాల దగ్గరికి వస్తే మన బాధలు పోతాయి. ప్రార్థన చేసుకుందాం. కుమార్ ఆంటీ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. ఇప్పుడు వరకు మంచి వాక్యం విన్నాము. మరి డాక్టర్ గారు, తండ్రి గారు, మరి నీ యొక్క సేవకులు మరి ఎంతో మంచి వాక్యం చెప్పారు. మన హృదయానికి అర్థమయ్యేటట్లుగా చెప్పారు. మరి మన జీవితం మన చేతిలోనే ఉన్నట్టు చెప్పారు. చిన్నపిల్లవాడు మరి నాయన చచ్చిపోయిందంటే వదిలేయటము అక్కడ రమ్మంటారా? ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీ ఘనమైన నామములకి లెక్కలేని స్తుతులు స్తోత్రం ప్రభువా. తండ్రి, మరి నీ యొక్క సేవకుడిని మా మధ్యలో నిలబెట్టి మంచి వర్తమానం విన్నాం ప్రభువా.
వారి యొక్క సాక్ష్యం విన్నాం ప్రభువా. తండ్రి నాయన మరి ఇదిగో చెల్లెల విషయంలో అక్క విషయంలో అయ్యా మరి అక్క మరణించే సమయంలో దేవుడు ఎన్నో నాయన మరి ఇదిగో తండ్రి తిప్పి ఆ రకంగా తల్లి వెళ్ళి ప్రార్థించింది ప్రభువా. ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డని లేపారు ప్రభువా. అయ్యా మరణాపాయంలో నుంచి తప్పించారు ప్రభువా. అలాగా మరి ఇదిగో తండ్రి కొంచెం కొంచెంగా నాయన మరి బిడ్డలందరినీ మీరు రక్షించుకున్నారు, కుటుంబం అంతా రక్షించారు ప్రభువా. నిన్ను కలిగి ఉండే బిడ్డలు ప్రభువా. తండ్రి బిడ్డలు హలిలోయని ఎగతాళి చేశారంట ప్రభువా. అలాంటి వారిని మీ సన్నిధికి చేర్చుకున్నావు ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభువా. అయ్యా తండ్రి ఆపత కాలంలో నాయన మొరపెట్టుమన్నావు ప్రభువా. అయ్యా బిడ్డలు ఎంతో మొరపెట్టారు, నీ సన్నిధికి వచ్చారు. ప్రతి ఒక్కరు నాయన చనిపోయే లోపల నీ సన్నిధికి యేసయ్యా దేవా నన్ను కాపాడని నోటితో పలికిస్తావు ప్రభువా. వంగన మోకాలను వంగిస్తావు ప్రభువా. తెలియని వారిని ఆయన తెలియపరుస్తావు ప్రభువా. అయ్యా మరి గుర్తెరిగి నాయన జీవించే భాగ్యం అనుగ్రహించండి. ఇళ్లలో ఉండేవారు కానీ ఇక్కడికి వచ్చిన వారు కానీ ప్రతి ఒక్కరూ నాయన ఈ మైక్ ద్వారా మరి ఈ వాక్యం విన్నారు ప్రభువా. ఈ రోజు నాయన ఈ వాక్యాన్ని బట్టి తండ్రి హృదయం కదిలించబడేటట్లుగా సహాయం చేయండి అయ్యా. మరి నీ యొక్క సేవకుడు చెప్పిన ఓయా సాక్ష్యాన్ని బట్టి నాయన ఎంతో నాయన తీసుకొచ్చి మరి కొత్తగా నాయన మందిరం లేనప్పుడు పక్కనే ఇచ్చావు ప్రభువా. అయ్యా మరి గోడ మీద చెయ్యేస్తే ముట్టుకునేవాళ్ళు కాదు, అలాంటిది చర్చికి మేము ఇవ్వటం ఏంటని హృదయాలు మార్చే దేవుడు ప్రభువా. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే దేవుడు ప్రభువా. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ప్రభువా. అలాగ నా జీవితంలో ఎన్నో జరిగినాయి ప్రభువా. అయ్యా నిజంగా నమ్ముకున్నందుకు సహాయం చేయండి ఆయన. గుర్తెరిగి జీవించే బిడ్డలకు సహాయం చేయండి. ఎరిగి ఎరగనట్టుంటే దేవుడు కూడా ఎరిగి ఎరగనట్టుంటాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానంటున్నాడు ప్రభువా. మీరు ప్రేమించేటట్లుగా ఉండండి ప్రభువా. అలాగా అందరం మనం ప్రేమించేటట్లుగా ఉంటానికి మీరు సహాయం చేయమని అయ్యా మరి నీ యొక్క సేవకుడికి బాబుని మరి డాక్టర్ని చేశారు. ఎంత అద్భుత కార్యం ప్రభువా. అనేక చోట్ల సాక్ష్యం మరి వినటానికి ఎంతో అమృతగా ఎంతో తీపిగా తేనెగా మధురము కంటే అమూల్యంగా ఉంది ప్రభువా. అయ్యా అయ్యా తల్లిగారు నాయన చదువు లేకపోయినా ప్రార్థన చేసింది నీ సన్నిధిలో అయ్యా. వంగని మోకాలను వంగిచ్చే దేవుడు ప్రభువా. ప్రార్థన మీరు ఆలకించారు ప్రభువా. కుటుంబాన్ని మంచి సేవకుడిని చేశారు ప్రభువా. మంచి అభివృద్ధి చేశారంట ప్రభువా. అయ్యా అయ్యా మరి ఇదిగో తండ్రి ఎంతమందో నాయన మరి ఇదిలించుకుంటారు సేదరించుకుంటారు, కానీ మీరు సేదరించుకునే దేవుడు కాదు నాయన. పాపుల కొరకు నీచుల కొరకు అయ్యా వచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా అయ్యా నిజముగా మొరపెడితే నేను ఉత్తరం ఇస్తానన్నావు ప్రభువా. ఆపత్కాలం ఆపత్తులో ఉన్నవారు నా దగ్గరికి వచ్చి మొరపెట్టండి నేను ఉత్తరం ఇస్తానని సెలవిచ్చావు అయ్యా. నీ యొక్క గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి ప్రభువా. తండ్రి మరిదిగో తండ్రి జక్కరేని నాయన కనులెత్తి చూడటానికి అయ్యా చెట్టు ఎక్కినప్పుడు దిగమని నాయన అయ్యా నీ కుమారునిగా చేసుకున్నావు ప్రభువా. రక్త సేవ గల స్త్రీని నాయన రక్తం కట్టుబడైంది ప్రభువా. అలాగే ఎన్నో తండ్రి లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు చేసిన దేవుడివి. కానీ నాయన నీ సన్నిధికి వెళితే అడక్క ముందే మీరు ఇచ్చే దేవుడు ప్రభువా, ఆదరించే దేవుడు ప్రభువా. అయ్యా 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 ఇక్కడ ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకో. జేమిస్ గారి సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయండి, ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించు ప్రభువా. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా సంఘాన్ని అభివృద్ధి చేయండి అయ్యా. నిన్ను నమ్ముకున్న వారు ఎన్నడూ చెడిపోదు ప్రభువా. మీరు ఆదరించే దేవుడు ప్రభువా. అయ్యా నీ సేవకుడు ఇప్పుడే చెప్పినట్టు 1 కిలో బియ్యం లేవంటే 25 కిలోల బియ్యం తీసుకొని వచ్చారు ప్రభువా. అలాంటి కార్యాలు అద్భుత కార్యములు చూసేటట్లు చేస్తాడు ప్రభువా. కానీ మేము నమ్ముకోవాలి ప్రభువా, నిన్ను కలిగి ఉండాలి ప్రభువా. విశ్వాసంతో నీ సన్నిధికి వస్తే ఎంతో దీవిస్తావు ప్రభువా. అలాగే తండ్రి మరి ఇక్కడ చేరిన సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చదివిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలకి మనశ్శాంతిగా అయ్యా ఎన్న వాక్యాన్ని ముద్రించుకోవడానికి సహాయం చేయి. ఇని విడిచిపెడతాం కాదు కానీ దాన్ని గ్రహించిన ఆయన మన హృదయాల్లో ముద్రించుకున్నట్టు సహాయం చేయమని ఇంతవరకు నాయన సంఘం పట్ల ఇక్కడ చేసిన మేళ్లను బట్ట వందనాలు, చేయబోయే మేళ్లకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన కుమారాంటికి మా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, పాట పాడుచుండగా మనము కానుకలు సమర్పిద్దాం. అదేవిధంగా పలహారం పంచిపెట్టబడుతుంది. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చెయ్యా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా,